ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. పెదపాడు మండలం వడ్డీగూడెంకు చెందిన వైఎస్ఆర్సీపీ బీసీ నేత మోరు రామరాజు ఇంటి ముట్టడి, వంటవార్పు పేరుతో టీడీపీ నాయకులు హంగామా సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తన ఇంటిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారని, తన కుటుంబ సభ్యులను భయోందోళనకు గురిచేశారని రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనను టీడీపీలో చేరాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వాటికి లొంగకపోవడంతో తాను డబ్బులు ఇవ్వాలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు టీడీపీ నాయకుల నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఏలూరు నుంచి అందిస్తారు. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొల్లేరు నేత ఎవరైతే రామరాజు ఉన్నారో ఆయన ఇంటికి సంబంధించి ఇప్పటికే వడ్డీగూడెం గ్రామస్తులు కూడా ముట్టడి పేరుతో అడవిడి చేశారు. దీనికి సంబంధించి ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ఇంటిని ముట్టడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి అసలు? చింతమనేని గోండాలు, చింతమనేని అనుచరులు నిన్న నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని అందరిని కూడా భయభ్రాంతులు చేయించినటువంటి వాడు చింతమనేని. ఇది యథార్థం సార్. నన్ను అతను చానాళ్ళ నుంచి అతని పార్టీలోకి రమ్మనమని చాలా నన్ను ప్రలోభ పెడుతున్నాడు. మంచి పదవులు ఇప్పిస్తాను, మన ఇద్దరం కలిస్తే సరిపోతుంది, అబ్బిగాడిని పంపించేద్దాం, అబ్బాయి చౌదరి ఉండకూడదు, వాడు లండన్ వెళ్ళిపోవలసిందేనని ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను లొంగలేదు. అది కుదరదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైఎస్ఆర్ అంటే నాకు ఇష్టం. బొత్స సత్యనారాయణ గారు, కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి అంటే నాకు ఇష్టం. మంచి లేబర్ మనుషులు, లేబర్ను చూసేటువంటి మనుషులు. నాకు వైఎస్ఆర్ అంటే ఇష్టమనే ఉద్దేశంతో చెప్పానండి. ఎన్నిసార్లు బ్రతిమలాడిచ్చాడు. నా క్యాస్ట్ వాళ్ళనే పంపించాడు, మా వడ్డీలనే పంపించాడు, ఇద్దరిని ఫోన్ ద్వారా కాకుండా మనుషులను పంపించి చెప్పించేవాడు. నేను అటువంటి దానికి డబ్బుకు లొంగను, పదవులకు లొంగను. నేను నిజాయితీ పరుణ్ణి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనోడిని, ఆయన నాకు ఇష్టమైనోడు జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్తా వచ్చా. ప్రధానంగా మీరు ఇళ్ల స్థలాల విషయంలో 54 లక్షలు ఇవ్వాలంటూ కూడా నిన్న వంట వరకు కూడా చేశారు. నిజంగా మీరు ఇవ్వాలి? వచ్చిన వాళ్ళంతా ఎవరు అసలు? అదంతా అబద్ధం సార్. వచ్చిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు మాత్రమే తప్ప ఒడ్డుగూడెంలో 2500 జనాభా ఉన్నారు సార్. మరి వీళ్ళు నేను ఏదన్నా చేసుంటే ఇళ్ల స్థలాలకి 12 ఎకరాల 18 సెంట్లు 3 టౌన్ సిఐ గారు ఎదురే చేశాను సార్. అప్పుడున్న డిఎస్పీ ఈశ్వరరావు గారు కూడా అలాగే చేయించాడు. నాకు 80 లక్షలు ఆ పొలం మీద రావాలి సార్. అందులో 7 మంది నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని చింతమనేని కేసులు పెట్టనంటున్నాడు. నువ్వు ఇంత డబ్బు ఇవ్వాలి అని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి చింతమనేనికి 1,20,00,000 నేను ప్లాట్లు అమ్ముకున్న డబ్బు కూడా పట్టుకెళ్ళి నన్ను అప్పులు చేయించి కూడా పట్టుకెళ్ళారు సార్. ఆ డబ్బులు ఇవ్వకపోగా నన్ను మళ్ళీ బెదిరించి పార్టీలోకి రమ్మనమని ఇలా ప్రలోభ పెడుతున్నారు. ఆ స్థలాలు అనేది 12 ఎకరాల 18 సెంట్లు మేము ఎన్స్క్వేర్ హోటల్లో కూడా కూర్చుని మాట్లాడి నేను ఇళ్ల స్థలాలకు రాసేసాను కాబట్టి మీరు ఇల్లు కట్టుకుంటారా అని కూడా చెప్పినటువంటి మాటలు ఆ వీడియోలో ఉన్నాయి సార్. ప్రత్యేకంగా రాజకీయ కక్ష అంటారు ఇదంతా? మొత్తం రాజకీయ కక్ష నా మీద. నేను ఎలాగో అతని పార్టీలోకి వెళ్ళటం లేదనే ఉద్దేశంతో అతని ఇష్టం వచ్చినట్టు నన్ను ఎరాజ్ చేస్తున్నాడు సార్. నా ఫ్యామిలీని ఎరాజ్ చేస్తున్నాడు. నాకు రక్షణ కల్పించాలి. ఎస్పీ దొరగారు, కలెక్టర్ గారు, అలాగే డిఎస్పీలు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా నాకు రక్షణ కల్పించాలి. వీళ్ళు ప్రధానంగా ఒకటే కోరుకునే పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ప్రత్యేకంగా చింతమనేని సంబంధించినటువంటి అనుచరులు కానీ వీరు కానీ టార్గెట్ చేసి తమను ఇబ్బంది పెడుతున్నారు. చూస్తే కనుక ఎవరైతే వడ్డీగూడెంకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరితో అక్కడ గ్రామస్తులు ముసుగులో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా తమ ఇంటిపై కూడా నిన్న వచ్చి పూర్తిగా రాద్ధాంతం చేశారు. పూర్తిగా తమ టార్గెట్ చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా రామరాజు కోరుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నమ్మడితో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.